రైడ్రా కాల వీడియో నిలబడరా మా బాబు వాళ్ళ కొడుకండి. మా బాబుకు బాబు అంటే చాలా ఇష్టము. కానీ పాపం బాబు నుంచి బాగా సఫర్ అవుతున్నాడు అబ్బాయి. వీళ్ళేమో ఇంత సతాయిస్తున్నారు. డబ్బులు కనాలు ఆడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? ఏం కట్నాలు ఇచ్చినారు, ఏం చేసినారు? ఏమి ఇవ్వలేదు మాకు. తీసుకున్న కాడికి వాళ్ళే బంగారు తీసుకున్నారు, వాళ్ళే బ్యాంకులో పెట్టుకున్నారు. ఈ పిల్లోని సతాయించడం అనేది పిల్లోని చూపిస్తే అయిపోతుంది కదా. పిల్లగాడు మా బాబుకు ఆమెకు పుట్టిన పిల్లగాడే కదా. ఆమె సరిగా లేకనే కదా ఇవన్నీ సమస్యలు. ఆడిది సరిగా ఉంటే ఎందుకు వస్తాయండి సమస్యలు? డబ్బులు చాలా కావాలని అడుగుతారండి. మేమేమంత షౌకార్లం కాదు, మేము మిడిల్ క్లాస్ వాళ్ళము. మా సారు జాబ్ చేస్తాడు, మంచి పేరు, మాకంతా బాగానే ఉంది. కానీ అమ్మాయి ఆటాయన పడింది ఏమో, కానీ మాకు అన్ని సమస్యలు అమ్మాయి నుంచి. ఎన్ని సంవత్సరాల పిల్లలు? 5 years. 5 years. ఒక బాబే. మా పాప ఉంది, మా పాప ఆస్ట్రేలియాలో ఉంటుంది. తల్లి తండ్రి బాగా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని. ఆడికంటే ఆడికి డిమాండ్ చేస్తారు. అట్లా అన్ని ఇబ్బంది పడుతుంది. కోర్టు కూడా వేసుకున్నారు, విడాకులకు వేసినారు. బాబు కోసం వేసినాము. బాబు సండే తండ్రి వచ్చి చూసుకోవచ్చు అని చెప్పినారు. అట్లా చూడడానికి అని వెళ్తే ఈరోజు అంతా అయ్యప్ప స్వామి మాలలు ఉన్నాడు, కొడతారంటే ఎట్లా కొడతారు? మామూలుగా మాకు కోర్టు యాక్సెస్ ఇచ్చిందండి. సండే బాబుని చూడొచ్చు అని, బర్త్డే కూడా విజిట్ చేసి చూడొచ్చు అని లాస్ట్ టైం ఇస్తే మేలో బర్త్డే కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో బర్త్డే చేసుకోమని ఇచ్చారు. ఆ రోజు చూపించారు. సంవత్సరంన్నర నుండి బాబును ఇంతవరకు తండ్రికి చూపించలేదంటే ఎలాంటి వాళ్ళు అలా అర్థం చేసుకోండి. సంవత్సరం నుంచి బాబు కోసం యుద్ధం చేస్తున్నాడు. బాబు లేకుంటే నేను ఉండలేను అనేసి. భార్యాభర్తలు విడిపోయారు, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు అడ్జస్ట్ కాలేక విడిపోయారు. కానీ బాబులు అయితే రైట్స్ ఉన్నాయి కదండి, పేరెంట్స్కి చూపించాలా వీక్లీ. అట్లనే ఈరోజు లాయర్ని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని ఇంటికి వెళ్తే మమ్మల్ని చంపడానికి వచ్చాడు అని చెప్పి లాక్కొని లోపలికి వేసేసి మా అబ్బాయిని వీళ్ళని మిగతా వాళ్ళని బంధించారు. సెల్లులు పగలగొట్టేసి వీడియోలు చూస్తున్నారని వాళ్ళని లోపలేసి బాబుని లోపలేసి తల్లి వాళ్ళు కొట్టారు కూడా. తల్లి అమ్మాయి కొట్టారు. అది వీడియోస్ కూడా ఉన్నాయి. మేము ఆ వీడియోస్ రిలీజ్ చేయొచ్చు. కాకపోతే బాగోదు, మర్యాద పరువుగల కుటుంబం, ఎవరికైనా మర్యాదలు ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ కూడా, అవి రిలీజ్ చేయలేదు. ఇది సిఐ గారు వెళ్ళారు, మేము చెప్పించాము. సిఐ గారు వెళ్ళారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం సిఐ గారు ఏం చేయాలి? బాబుని కోర్టుకు తీసుకెళ్ళాలి, స్టేషన్కి తీసుకురావాలి. ఎందుకు తీసుకురాలేదు? ఇదే ప్రశ్నిస్తున్నాం. అంటే సిఐ గారు వాళ్ళకు మాటింటున్నారు. ప్రభుత్వం తరఫున పనిచేయాలా? పోలీసులు అంటే పర్సనల్ గా ఒక మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఇది ఎవరైనా సరే రేపొద్దున మేము మా బాబుని స్టేషన్కి తీసుకురండి, ఒకవేళ తప్పు చేసింటే అరెస్ట్ చేయండి. అంతేగాని ఇంటి దగ్గర హింసించి లోపల ఇంట్లో పెట్టి హింసించి అబ్బాయిని ఫోన్ చేసి డాడీ వాళ్ళ గోల్డ్ వాళ్ళకి ఇచ్చేయాలా, ఇంత మనీ డిమాండ్ చేస్తున్నారు డాడీ అని మాటికి ఒకసారి ఫోన్ చేస్తున్నారు. అంటే ఎంత హింసిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు కదా,
మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారని. ఈరోజు ఆదివారం వల్ల సార్ వాళ్ళు అందుబాటులో లేరు. కానీ రేపు మేము అవసరం వస్తే కనకాద్రిపల్లికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందరనే మేము ధర్నా చేస్తాం. మా అబ్బాయిని మాకు చూపించాలి. మేము స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేస్తారంటే మాకు ఓకే, తప్పు చేసింది. కానీ వాళ్ళ ఇంట్లో పెట్టడానికి రూల్స్ ప్రకారం ఎవరికి రైట్స్ లేదు. ఇది సిఐ గారి మీద కూడా రేపొద్దున మేము కేసు పెట్టడానికి అవకాశం ఉంది. అందుకే మేము ఎస్ఐ గారు నవంబర్ నుంచి అతను ఫోన్ ఈజ్ నాట్ గెటింగ్ కనెక్టెడ్. సో అతను బెంగళూరులో ఉంటారు. దిస్ కంప్లైనెంట్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అతను నాన్నగారు గురించి హీ ట్రైడ్ టు కోజ్ ఎంక్వైరీ. తర్వాత ఒక 3 days తర్వాత నంద్యాల 3 Town PSకి వచ్చి ఒక మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనకి 29th నవంబర్ ఒక బాడీ కుందు రివర్ బ్యాంక్స్ లో ఒక బాడీ కనపడడం జరిగింది. ఆ బాడీ వాజ్ ఆ బాడీకి బ్లంట్ ఇంజరీ ఉంది. హెడ్ పైన ఒక బ్లంట్ ఫ్రాక్చర్ ఇంజరీ ఉంది. ఆ బాడీ కూడా కంప్లైనెంట్ చూసి ఆ బాడీని చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైనెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఆ మ్యాన్ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో వచ్చేసరికి 4 అక్యూజ్డ్ ఉన్నారు. సో దీంట్లో A1 భోజనాల ధనుంజయ 35 years old person. సో అతను కన్ఫెషన్ మేరకు అతను డిసీజ్డ్ పర్సన్తో అబౌట్ 1.5 years ముందు పరిచయం అవడం జరిగింది. తర్వాత అతను డిసీజ్డ్ పర్సన్కి అతను ఒక దేవ్ నగర్లో ఉన్న హౌస్ని సేల్ చేయడంలో హెల్ప్ చేశారు. ఆ సేల్ ట్రాన్సాక్షన్లో కమిషన్ నాకు కూడా ఇవ్వాలి అని ఒక లాస్ట్ 6 months, లాస్ట్ 1 year నుంచి he was having some kind of argument with the deceased person. Argument bhaganga on 13th November A1 with the help of A2, A3, A4 oka bolero vehicle ni hire cheseskoni since deceased person to already A1 ki parichayam undi kabatti 14th night around 8 hours డిసీజ్డ్ పర్సన్ని అతనితో పాటు బొలెరో వెహికల్లో తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆ పెండింగ్ మనీ గురించి గొడవ అవుతుంది. ఆ గొడవ భాగంగా A1 and A2 డిసీజ్డ్ పర్సన్ని కొడతారు. A1 పర్సన్ ఒక రోప్ తీసుకొని డిసీజ్డ్ పర్సన్ని స్ట్రాంగులేట్ చేస్తారు. And A2 beats him up on the chest portion. Not only commission from the sale of that property, commission to patu inka oka 25 lakh gurinchi deceased side nunchi deceased to demand kuda chestaru. Because of this beating by A1 and A2 and the weapon apart from the rope, what A1 has confessed that knife also has been used, and with the help of that knife they have hit the deceased person on his head, which has led to that blunt injury leading to fracture as well. So because of these acts by A1 and A2, the
the person gets killed, and then body of this person, the deceased person Pulaya, body ni వాళ్ళు అందరూ A1, A2, A3, A4 కుందు రివర్ నియర్ మద్దూర్ విలేజ్ అక్కడికి తీసుకువెళ్ళి ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి చూస్తారు. బాడీని కుందు రివర్ లో పడేస్తారు. బాడీతో పాటు డిసీజ్ పర్సన్ సెల్ ఫోన్, హెల్మెట్ అండ్ ఈ మర్డర్ లో యూజ్ అయిన రోప్, నైఫ్ ని కూడా బాడీతో పాటు కుందులో పడేస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ డిసీజ్డ్ పర్సన్ ఇంటికి వెళ్ళి అక్కడ డివిఆర్ బాక్స్, కొన్ని డాక్యుమెంట్స్, ల్యాప్టాప్స్, బికాజ్ డిసీజ్ పర్సన్ ఇంటిలో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆధారాలు నష్ట చేయాలి. దీనికోసం డివిఆర్ బాక్స్, ల్యాప్టాప్, డాక్యుమెంట్స్ ని కూడా తీసుకొని వెళ్ళి చర్యలు తీసుకోవాలి. భూ కబ్జాదారుడు పబ్బతి వేలు పైన పెట్టాలి. వద్దులాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ న్యాయం చేయాలి. మీడియాతోనే మాట్లాడవలసిందిగా వాళ్ళకి మనం చేస్తా ఉన్నాం. తాళపల్లి వీరయ్య కుటుంబానికి, వాతాదారుల నుండి తాళపల్లి వీరయ్య కుటుంబానికి, భూ కబ్జాదారుల నుండి తాళపల్లి వీరయ్య కుటుంబానికి చర్యలు తీసుకోవాలి. భూ కబ్జాదారుడు పబ్బతి వేలు పైన పెట్టాలి. చర్యలు తీసుకోవాలి. భూ కబ్జాదారుడు తప్ప ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటిది కాదు. కాబట్టి మీరు స్టేటస్ కో ఉన్నదాన్ని ఖచ్చితంగా ఆపాలి. మా రాష్ట్ర నాయకులు ఇప్పుడు చెప్పినది ముఖ్యమంత్రి దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోతాం. ఈ రోజు కలెక్టర్, ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం. గతంలో కూడా వాళ్ళు కలిసడం జరిగింది. ఈ రోజు PGRS పబ్లిక్ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ రోజు మా ఆధ్వర్యంలో ఒక పిటిషన్ కూడా మేము పెట్టబోతా ఉన్నాం. వాళ్ళ సమస్య పరిష్కారం కోసం, వాళ్ళ న్యాయంగా అంతవరకు కూడా పబ్బతి వేణి ఆక్రమించుకున్నటువంటి స్టేటస్ కో ఉన్నదాన్ని వెంటనే పనులు నింపాలని డిమాండ్ చేస్తాం. ఈరోజు ఒక వారం నుంచి తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఎవిడెన్స్ తో సహా బహిరంగ సవాలుకు విసరడం జరిగింది. అయితే దీన్ని తప్పుదావ పట్టించడానికి, ఆర్య వయస్సులు ముస్లింల మధ్య గొడవ సృష్టించడానికి పబ్బతి వేణు మరొకమైనటువంటి కోణ కుట్రం చేస్తా ఉన్నాడు. మేము ఆర్య వయసు సోదరులు చేతులు జోడించి ముక్తా ఉన్నాం. నష్టమైనటువంటి కుటుంబం కూడా ఆర్య వయసు కుటుంబమే. ఆర్య వయసులకి కుటుంబంలో బలిసినటువంటి తిమింగలం లాంటి వేణు చిన్న చిన్న ఆర్య వయసు చేప పిల్లలు లాంటి మింగుతా ఉన్నాడు. వాళ్ళ ఆస్తులను మింగుతా ఉన్నాడు. వాళ్ళను భయపెడతా ఉన్నాడు. ఎవరన్నా రాస్తే జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నాడు. మాలాంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు లాంటి వాళ్ళని కూడా భయపెడితేటువంటి స్టేజ్కి పోయినాడంటే ఆయన వ్యక్తిగతంగా దీని వెనుకల్లా NMD ఫరూక్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన భయపడిస్తా ఉన్నాడు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారు మరొకసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటి తిమింగలాలని పెట్టుకొని నువ్వు రాజకీయం చేసే టౌన్ లో ఇప్పటికే మేము చూస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీకున్నటువంటి మీ ఆర్థిక లావాదేవీలు, మీ పద్ధతులన్నీ కూడా. మేమేమన్నా అడిగితే తాళ్లపల్లి కుటుంబం దగ్గర మా ఆఫీస్కి వచ్చి న్యాయం చేయమని అడిగితే మేము కాసుల కోసం కల్తీ కమ్యూనిస్టులు అంటావా? ఇదెక్కడి న్యాయం? ఎవరు కల్తీ కమ్యూనిస్టులో, ఎవరు వాళ్ళు? మేము బహిరంగ సేవలు చెప్పాం. స్టేటస్ కో ఉన్నటువంటి కోర్టుని కాదని, వ్యక్తుల్ని కాదని, వ్యవస్థని కాదని నువ్వు ధైర్యంగా కడుతున్నావంటే నువ్వు ఎవరిని ఈరోజు అనేక మందికి డబ్బులు పంచుతా ఉన్నావు 3 రోజుల నుంచి. ఎందుకు ఎట్లెక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ డబ్బులు? ఇలాంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి దోచుకొని నువ్వు పంచుకుంటా ఉన్నావు. మేము నిజంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆర్య వయసు సోదరులు కూడా కోరుతా ఉన్నాం. మేము ఆర్య వయసులకు వ్యతిరేకం కాదు. కమ్యూనిస్ట్ పార్టీగా చాలా మంది మా పార్టీలో కూడా ఆర్య వయసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ తరఫున మేము ఫైట్ చేస్తున్నాం. ఎవరు వచ్చినా వాళ్ళే కాదు, ఎవరు వచ్చినా మేము చేస్తా ఉన్నాం. ఈ రోజు మమ్మల్ని నిన్నటి నుంచి పోలీసులతో భయపెట్టిస్తా ఉన్నారు. మా పార్టీ కార్యకర్తల్ని 3 రోజులుగా మరి నంద్యాల పట్టణంలో స్వాతంత్ర సమరయోధులు, ఆర్య వైశ్య ప్రముఖులు, అదేవిధంగా ఇక్కడ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ పట్టణ కౌన్సిలర్ కూడా పనిచేసినటువంటి వీరయ్య గారి సొంత పొల స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి పబ్బతి వేనైనటువంటి ఒక బిల్డర్ మరి దొంగ డాక్యుమెంట్లను సృష్టించి మరి ఏమాత్రము పొంతలేనటువంటి డాక్యుమెంట్లతో
దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమించి ఈరోజు 5 అంతస్తుల భవనాన్ని ఆక్రమించాడంటే ఈరోజు ఇంత సిగ్గు చేయటటువంటి విషయం మరొకటి లేదు. మరి ఇలాంటి పబ్బతి వేణు చేస్తున్నటువంటి అక్రమాల పైన గత 3 రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకత్వం ప్రజల దృష్టికి తీసుకొచ్చింది, ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చింది. ఈ అంశం పైన తాను చేసిన పనిని ఏమాత్రం అంగీకరించకుండా పైగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వారి పైన ఆర్థికంగా మమ్మల్ని డొనేషన్లు డిమాండ్ చేశారని చెప్పడం అనేది మరింత దారుణమైంది. ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తా ఉన్నాం పబ్బతి వేణుని. ఈరోజు నిజంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా నాయకులు ఎవరైనా అలాంటి డబ్బు తీసుకుని ఉంటే సాక్ష్యాధారాలతో మీరు ముందు పెట్టని చెప్పి కోరుతా ఉన్నాం. మేము సాక్ష్యాధారాలతో నువ్వు చేసినటువంటి అక్రమాలను మా పార్టీ నాయకత్వంలో మేము సాక్ష్యాధారాలతో బహిరంగంగా మేము సవాల్ చేస్తా ఉన్నాం. దీనికి నిజంగా నువ్వు సవాల్ చేస్తావు, నీ సవాల్ని స్వీకరించి నీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి సందర్భంగా సిపిఐతో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి అమాం బాపతు విధవలకి ఇక్కడ సాక్షాత్తు ఈ నంద్యాల ప్రాంతంలో ఒక సీనియర్ మంత్రిగా సీనియర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారే వేణుకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా మరి ఫరూక్ గారికి మేము కోరుతా ఉన్నాం, రాజకీయాల్లో నువ్వు కొన్ని విలువలతో నువ్వు రాజకీయాల్లో ఎదిగావు. ఇలాంటి అధికారాన్ని వచ్చిన తర్వాత బెల్లం చుట్టూ ఈగల మాదిరి పబ్బతి వేణు లాంటి వాళ్ళు నీ చుట్టూ చేరుతారు. వారు చేసేటువంటి అక్రమాల ద్వారా నువ్వు ఆ రకంగా లాభపడాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నీ రాజకీయ సమాధి అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందుకే మేము ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, పబ్బతి వేణు 5 అంతస్తుల భవనాన్ని కట్టి దాన్ని వెంచర్లుగా తయారు చేసి 30 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసింది కాక నలుగురికి మరింత డాక్యుమెంట్ల ద్వారా దాన్ని దారదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ సాక్ష్య జిల్లా కేంద్రం ఉంది, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఎవరైతే పబ్బతి వేణుకి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులను కూడా తక్షణమే వారు సస్పెండ్ చేసి వారి దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి. జిల్లా కలెక్టర్ గా పని చేయకపోతే కొన్ని రోజులు సమయం ఇచ్చిన తర్వాత దీన్ని ఉన్నత స్థాయిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి పెన్షన్ టైం తీసుకున్నారా? ఏమి ఇబ్బంది లేదు కదా? జాగ్రత్త, వస్తాను. జాగ్రత్త. ఏం కావాలి నీకు? సరే, ఆరోగ్యం జాగ్రత్త. కాలేదా? 6,000 టైం కి పెన్షన్లు అందజేయడము, అధికారులకి జీతాలు టైంకి ఇవ్వడము సాధ్యం కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చేతులు ఎత్తేస్తున్నారు. కానీ నాయకులు సరైన రాజకీయ నాయకులు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యం అవుతుంది అని నిరూపించి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు అధికారులకు జీతాల విషయాల్లో కావచ్చు, పెన్షన్లు టైంకి అందజేసే విషయంలో కావచ్చు, గంట కొట్టినట్టుగా ఈరోజు 1వ తారీఖు వస్తుందంటే మా చేతికి పెన్షన్ వస్తుందని ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో మా ప్రభుత్వం పైన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ మండలంకి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి రోడ్లు వేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనకి లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఏదో ఒక తిప్పలు పడి మాకు అందుబాటులో ఉండి మాకు న్యాయం చేసే విషయంలో వాళ్ళు పలుకుతున్నారని ఒక పేరు ఈరోజు మేము తెచ్చుకోగలిగినామంటే దానికి కారణము మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అడిగితే వెంటనే స్పందించే విధంగా ఆయన మాకు అందుబాటులో ఉండడం వల్ల.
ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పెన్షన్లే కాదు, ఈరోజు ఈ రుద్రవరం మండలమే చూసుకున్నాం. ఈ రుద్రవరం మండలంలో ఈరోజు పెన్షన్లు పంచడానికి వచ్చినాం. ఎక్కడ చూసినా కూడా మరి కొన్ని చోట్ల రోడ్లు ఆల్రెడీ వేసినాము, ఇంకా కొన్ని చోట్ల రోడ్లు కాల సమస్యలు మాకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఇంకా కొంతమందికి పెన్షన్ రాలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి మాకు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము, గ్రీవెన్స్ పెడుతున్నాము. దానికి తగినట్టుగానే అన్ని పనులు చేయడానికి మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ పెన్షన్లే కాకుండా ఈ మండలానికి మరి హెల్త్ సెంటర్లు దాదాపుగా 3,19,00,000 రూపాయలతో శాంక్షన్ అయిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి పిహెచ్సి సెంటర్లు శ్రీరంగాపురం గ్రామంకి 40 లక్షలు, ఎల్లవత్తుల గ్రామంకి 42 లక్షలు, చిన్న కంబలూరుకి 42 లక్షలు, పెద్ద కంబలూరుకి 42 లక్షలు, అదేవిధంగా రుద్రవరంకి ఫేజ్ 2లో రుద్రవరంకి 42 లక్షలు. कांग्रेस पार्टी को मजबूत करने के लिए, कांग्रेस पार्टी को ताकत करने के लिए इसको आप सबको आने वाले दिन कांग्रेस का हुकूमत इधर लेकर आना है, कांग्रेस का गवर्नमेंट आना है, तो आप लोग साथ मिलकर काम करना है. हम इधर आए, हमारे पार्टी को लीडरशिप देना है. पार्टी का लीडरशिप के लिए डीसीसी प्रेसिडेंट हमारे साथ है, हमारे लक्ष्मी नरसिम्हा यादव गारू, हमारे एपीसीसी का जनरल सेक्रेटरी सुधाकर रेड्डी गारू, कृष्णा रेड्डी गारू, हमारे आईवाईसी सेक्रेटरी मधु नायक गारू, इंचार्ज बालू यादव गारू, मोहन राव गारू, हुसैन अंदरू इकड़ వచ్చి कांग्रेस पार्टी को बलम చేయాలా है, बालू को जिताना है. आप कैसा होगा? हम जब वोटर्स को जाकर बात कर समझाएंगे. कल राहुल गांधी को प्राइम मिनिस्टर बनाना है, हम लोग कैसे बनाएंगे? वोटर्स के साथ जाकर बात करना है, पार्टी को मजबूत करना है, तभी होगा. अभी इधर तेलुगु देशम में वाईएसआर कांग्रेस है, हमारा कांग्रेस कैसा आएगा? आप सोचिए. हम लोग सब साथ मिलकर काम करना है. आज हम इधर आए नंदयाल डिस्ट्रिक्ट के लिए एक नया डिस्ट्रिक्ट प्रेसिडेंट को चुनने के लिए, आपके बीच में से एक अच्छा आदमी को चुनकर हम लोग डीसीसी प्रेसिडेंट बनाने के लिए आए हैं. ये भी अच्छा प्रेसिडेंट है, ऐसा ये अच्छा नहीं करके चेंज नहीं कर रहे, अच्छे रहे, नया न्यू फेस लेकर आना है हम लोग. तो इसके लिए हम लोग पूरा कॉन्स्टिट्यूंसी घूमकर आप सबसे मिलकर, सब लीडर से मिलकर बातचीत कर उसका एक नतीजे पर लेकर आने का कोशिश कर रहे हैं. तो आप लोग हमारे साथ रहिए, हमारे को सपोर्ट कीजिए, कांग्रेस पार्टी को मजबूत कीजिए. सब साथ बोलो, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी. थैंक यू. ప్రతి గ్రామంలో లక్ష్మీనరసింహ యాదవ్ అన్న పిలిస్తేనే ఇంకా బండి బాలు మనం తిరగాల, కాంగ్రెస్ పార్టీని బాగా డెవలప్ చేయాలంటే కూడా లక్ష్మీనరసింహ యాదవ్ కూడా ఆయన చేసిన కృషి కానీ, శరీమామ గారు కూడా చాలా మంచిది. ఆమెను మనము తొలి మహిళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా ముఖ్యమంత్రి చేస్తే మన కళ నెరవేరుతుంది. అలాగే మనము పెద్దలు కృషితో కృష్ణారెడ్డి సార్ కానీ, సుధాకర్ సార్ కానీ, హరీష్ సార్ కానీ మన కోసం కష్టపడి ఇంత దూరం వచ్చారు. మనం వాళ్ళ కోరిక నెరవేరిస్తేనే ఈరోజు మన ఇండియాలో మన కోరిక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకుంటే ప్రతి ఒక్కరూ కళలు నెరవేరుతాయి. ఇది మనం మర్చిపోకూడదు, ఇది మనం గుర్తించాలి, కంపల్సరీ మనం గుర్తించాలి. గుర్తించిన రోజే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మన కళలు నెరవేరుతాయి. పాపం ఎంతో ఆయన కష్టపడుతున్నాడు, ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన పాపం నీళ్ళలో దిగుతున్నాడు. యాబోతం కానీ నీళ్ళలో దిగాల మోడీ, యాబోతం కానీ పాదయాత్ర చేయాల మోడీ. ఏమొచ్చినాడు మోడీ? దాచుకోవడం, దోచుకోవడం, తినడం, వెనకేసుకోవడం, లేదంటే విదేశాలలో డబ్బు. కింద
ఒకసారి చెప్తా ఎవరికైతే పట్టాలు ఇచ్చావో వాడు రేపు చూడాలి. నాకు 15,000 ఇప్పియావు ఎక్కిపిస్తారు జరగదు కదా స్వామి. మీరు ముందుకు పెట్టినాడా మళ్ళీ పాప కొంటమైన వస్తుంది ఏ తీసుకురా పెట్టినప్పుడు చెప్తాను. 5,000 వస్తుంది చేస్తాను. మా కంపం చేతులు ధైర్యంగా ఉండు. నేను ఇప్పిస్తలే శివా కాకుండా అత్యాశలు పోయి అతి ఇస్తున్నారు కదా. ఎంత పెంచడం చెప్పు ఉంటే తీసుకురా స్వామి చేపిస్తా. బిల్లు ఉండాలా జాగ్రత్తగా వచ్చే అమ్మలకి ఎండ ఉంది. లైన్ లో మైనార్టీలు మరియు ప్రజా సంఘాలు అందరం కలిసి ఈ నెల 30వ తేదీ పెద్ద ఎత్తున ఒక గొప్ప మహాసభను మనం నిర్వహించుకుందాం. విషయం ఏమంటే ఈ నెల 28వ తేదీ ప్రముఖ సేవామూర్తి అయిన శ్రీ వేల్పుల ఆనంద్ కుమార్ గారి జన్మదినం. ఆ దినం సందర్భంగా మనం ఆయనకు ఈ నెల 30వ తేదీన అభినందన సభ మనం ఘనంగా జరుపుకుందాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఐఆర్ఎస్ ఆయనకు మంజూరు చేసి ప్రమోషన్ ఇచ్చి ప్రజలకు మరిన్ని సేవలు, దేశంలో ఉన్న ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి ఆయనకు అవకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రజా సంఘాలందరం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరం కలిసి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా నందికొట్కూరు తాలూకాలో ఉన్న మనమందరం
రాజకీయాలకు, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా మనం ఆ సేవామూర్తికి ఈ నెల 30వ తేదీ కాబట్టి నందికొట్కూరు తాలూకాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సేవామూర్తికి మనం కలిసి ఐకమత్యంగా సన్మానించుకుందాం. మనమందరం మరి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటే ఆయన మనకు అన్ని విషయాలలో తోడుగా ఉండి మార్గదర్శకంగా మనల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మరి ఐఆర్ఎస్ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మనమందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలం, దళిత సంఘాలం, ప్రజా సంఘాలం, రాజకీయ పార్టీలం అందరం కలిసి ఆయనను మనం ఘనంగా అభినందన సభలో మరి అభినందనలు తెలియజేద్దాం. ఐకమత్యంగా మనమందరం ముందుకు పోవాలని ఈ సందర్భంగా మరి శ్రీ వేల్పుల ఆనంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ పాల్గొన్న వారందరూ మరి తమ వంతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ తోలుకొని వచ్చి మరి ఘనంగా జరుపుకుందాం. ఒక పండుగగా మనం అందరం జరుపుకుందాం. అందరికీ ధన్యవాదాలు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వేపుల ఆనంద్ సారు ఈ గడ్డల్లో పుట్టాడు. ఎంతో ఉన్నతాయిగా ఆ స్థితికి వెళ్ళిపోయాడంటే ఇక్కడున్న వాళ్ళు ప్రజలల్లా అతనికి అందరూ మద్దతు ఇచ్చి అతన్ని ఈ నందికొట్కూరు నియోజకవర్గం అంత పోస్టుకి వెళ్ళాడంటే మనం అందరం అతనికి ఆ రోజు 30వ తారీఖు మంచిగా అతన్ని సన్మానించి ప్రజలకు ఎట్లా ఉన్నారు, ఏ సమస్య అయినా నా కాడికి తీసుకురండి, ప్రజలకు నేను मुसलमानों के हुकूक रोंदा जा रहा है और मुसलमानों के ముస్లింల హక్కులను ముస్లింల హక్కుల కోసం ముస్లింల హక్కుల కోసం ముస్లింల ఐక్యత బిడారానికి యొక్క క్యాంపెయిన్ కు నంద్యాల జమాత్ ఇస్లామీ ముస్లిం ఏఈసీ స్వాగతం పలుకుతుంది. నంద్యాలలో కాదు మనం దేశవ్యాప్తంగా ముస్లింలు చాలా దైన్య పరిస్థితి ఉంది. మన దైన్య పరిస్థితి గురించి ఇప్పటికే సజార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ అన్ని చెప్పినా మనం ఎన్ని రోజులైనా పల్లకి మోసే వాళ్ళమే ఉన్నా కానీ పల్లకి ఎక్కే దశకు లేదు. ఇప్పుడు మనకు చాలా పల్లకి ఎక్కాల్సిన అవసరం వచ్చింది. ఈ వేదికనే కాదు, మనం రాజకీయాల దూరం పటాపంచం చేస్తూ పార్టీల దూరం చేస్తూ మనం అందరము ఐక్యంగా మన రాజకీయంగా మనం ఎదగడానికి కృషి చేయాలి. ఆ నేపథ్యంలో నంద్యాలకు వచ్చిన ఈ ఐక్య వేదికకు మనం సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. आज हम तमाम भी मुस्लिम ऐक्य वेदिका के बयान करें। हम तमाम यहाँ एक बहुत बड़े मकसद के लिए जमा है। तो मकसद है द मुस्लिम पॉलिटिकल रिजर्वेशन। मुस्लिम पॉलिटिकल रिजर्वेशन इसके तहत में हम सभी यहाँ जमा है और ये आवाज़ दे रहे हैं कि हमारे मुल्क के तमाम शहरियों को बराबर का हक दिया जाए। और यहाँ हम भी इस मुल्क के शहरी हैं, हमारे लिए भी हक और इंसाफ की ज़रूरत है। लिहाजा हम यहाँ इस मुल्क के अंदर बहुत सारी कुर्बानियाँ हमारी हैं, बहुत सारी मेहनतें और कोशिशें हमारी हैं और इस मुल्क की धरती पर हमारा खून है, बड़ी बड़ी कुर्बानियाँ मुस्लिम उम्मत ने दी है। तो लिहाजा आज हम देखते हैं आज हमारे मुल्क के अंदर मुसलमानों को किसी भी तरह से रिजर्वेशन बोलने वाली चीज़ नहीं है, बल्कि सियासी मैदान से पूरी तरीके से किनारा कर दिया गया है। जब बात एक लीडरशिप की आती है और जब बात
असेंबली और पार्लियामेंट में आवाज उठाने की आती है और ऐसे ही सियासी मैदान में जब जहां कानून बनते हैं वहां की बात आती है तो मुसलमान कहां हैं? मुसलमान पूरी तरीके से आज किनारा कर दिए गए हैं। बस कुछ लोगों को, कुछ पार्टियां मुसलमानों के कुछ लीडरों को कुछ लॉलीपॉप दे करके बिठा दिए हैं। उनके उस लॉलीपॉप से वो लोग सारी उम्मत को धोखे में डाल रहे हैं। तो लिहाजा आज मुस्लिम ऐक्य वेदिका की जानिब से जो आवाज उठाई गई है, मैं बहुत ही मुबारकबाद पेश करता हूं सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से। यही आवाज सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया आज से 15 साल पहले से ये आवाज उठा रही है कि आज मुल्क के अंदर कोई भी पार्टी हमको किसी तरह का कोई रिजर्वेशन देने वाली नहीं है। बस वो चाहते हैं कि हमको पूरी तरीके से किनारा कर दें। हमको चाहिए कि हमारे अंदर एक तगय्युर पैदा करें। हमें इन लोगों के तलवे चाटने से और इन लोगों के पास भीख मांगने से हमारी ताकत हमको मजबूत बनाने की जरूरत है। जब हमारी ताकत हम मजबूत बनाएंगे तो वो लोग हमारे पैरों तले आएंगे, जरूर आएंगे। तो लिहाजा आज हम मुस्लिम ऐक्य वेदिका की जानिब से ये जो रैली निकाली गई है और जिस मकसद के साथ में कदम उठाया गया है, सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से हम इनकी पूरी हिमायत करते हैं और इसकी पूरी मदद करते हैं कि आज बड़ी सख्त जरूरत है। आज मुसलमानों को पूरी तरीके से तालीमी मैदान के अंदर भी पीछे कर दिया गया है, माशी तौर पर भी पीछे कर दिया गया है और फिर इसी तरीके से पॉलिटिकल लाइन से तो पूरी तरीके से जीरो कर दिया गया है, जिसकी वजह से आज हमारे हक हमको नहीं मिल रहा है। आज हम ये आवाज जो उठा रहे हैं, इससे हम ये मुतालिबा करते हैं कि हमारी यहाँ जितनी तादाद है उस तादाद के मुताबिक हमको रिजर्वेशन चाहिए। और फिर इसी तरीके से मकामी तौर पर यहाँ के पंचायत और यहाँ की म्यूनसिपैलिटीज और यहाँ की असेंबली लेवल पर जितने भी इदारे हैं, उन तमाम इदारों के अंदर मुसलमानों को रिजर्वेशन दिया जाए। तो ठीक इसी तरीके से जो कि सचर कमेटी और मिश्रा कमीशन रिपोर्ट ने जो कुछ बताया है उस पर फौरी तौर पर अमल किया जाए, हमारा ये डिमांड है। तो लिहाजा आज जिस तरीके का कदम उठाया गया है, इस कदम पर हम दोबारा फिर मुबारकबाद पेश करते हुए हमें ये जो मौका दिया गया है, इस मौके का हम बात करते ना ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ముస్లిం ఐక్యవేదిక. ఇంకా ఈరోజు ముస్లిం ఐక్యవేదిక నంద్యాల నడిబొడ్డులో అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయానికి అడ్డుకట్ట వేస్తూ ముస్లిం ఐక్యవేదిక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదే ముస్లింలకు చట్టసభలో స్థానాలు కల్పించాలా, ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలా అన్న ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో పిలుపు సంచలనం అడుగు ప్రపంచంగా మారే విధంగా ముస్లిం ఐక్యవేదిక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సామాజిక వివిధ రాజకీయ పార్టీల, అదేవిధంగా ప్రజా సంఘాల, అదేవిధంగా వివిధ జమాతుల సోదరులందరూ కూడా పాదయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది. వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రోజు ముస్లిం ఐక్యవేదిక రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒక మహా పాదయాత్రకు పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయం. తరాలు మారినా ముస్లింల స్వరాలు మారట్లేదు, ప్రభుత్వాలు మారినా ముస్లింల బ్రతుకులు మారట్లేదు. స్వాతంత్రానంతరం వివిధ రాజకీయ పార్టీలు, అది కేంద్ర పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారి రాజకీయ చదరంగంలో ముస్లింలను పావులుగా వాడుకుంటున్నారు. వారికి సంక్షేమంలో సమానత్వాలు లేవు, అభివృద్ధిలో వారికి వాటా లేకోకుండా వారికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా అధపాతాళానికి తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముస్లిం ఐక్యవేదిక ఈ రోజు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తోంది. భారతదేశంలో రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్యబద్దంగా ముస్లింలకు దామాషా ప్రకారం ఖచ్చితంగా చట్టసభలో స్థానాలు రావాలా,
కాబట్టి ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు నంద్యాల నడిబొడ్డు నుండి పాదయాత్ర ద్వారా ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. అనాదిగా ప్రభుత్వాలు మారినా ముస్లింలకు సంక్షేమ పథకాలు లేవు, అదేవిధంగా ముస్లింలకు అభివృద్ధిలో వాటా లేదు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో కేవలం జెండా కూలీలుగానే ముస్లింలు మిగిలిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు పార్టీలు వారి యొక్క వైఖరి మార్చుకొని ముస్లింల పక్షపాతిని చెప్పే ప్రతి పార్టీ ముస్లింలకు అండగా నిలబడకపోతే రానున్న రోజుల్లో తీవ్రమైన నిరసనలు ఉద్యమాలకు ముస్లిం ఐక్యవేదిక పిలుపునిస్తుంది. అవసరమైతే తృతీయ ప్రత్యామ్నాయ పార్టీ వైపు కూడా ముస్లిం సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో చేతులు కలిపి అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు దక్కే వరకు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ మరియు ఇతర ప్రజా సంఘాలు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున ముస్లిం ఐక్యవేదిక నాయకులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ పాదయాత్రకు మేము సంపూర్ణ మద్దతు కూడా ప్రకటిస్తున్నాము. మరియు ఏదైతే ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనేది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 10% దాకా ముస్లింలు ఉన్నారు. కానీ చట్టసభల్లో, అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో అయితే జీరో. ఇక్కడ నుంచి ఎవరు ఎంపీ కూడా ఆంధ్ర నుంచి ఒక ముస్లిం ఎంపీ లేడు. మరి చట్టసభల్లో కేవలం 2 లేదా 3 మాత్రమే ఎమ్మెల్యేలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ముస్లింలు. దాదాపుగా మన జనాభా ప్రకారము మనము 17 నుంచి 18 ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ వెనుకబడిపోతున్నాము. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా ముస్లింలు బానిసల్లాగా బతుకుతున్నారు. ఈ చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు చూసినా ముస్లింలను, మరి దళితులను, క్రిస్టియన్లను, అణగారిన వర్గాలను కేవలము ఈ రాజకీయ పార్టీలు ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. ఎలక్షన్ల ముందర వస్తారు, భుజం మీద చేస్తారు, భాష అంటారు, దళిత అంటారు, అది అంటారు, ఇది అంటారు, టోపీ పెడతారు. తర్వాత ఎలక్షన్ అయిపోగానే ఓట్లు వేసుకుంటారు. ఎలక్షన్ అయిపోగానే అందరికి టోపీ పెట్టి వెళ్లిపోతారు. ఇది మారాలి. దీన్ని మార్చాలంటే ఈ యువకులు మరియు ముస్లిం సమాజం ముందుకు రావాలి. మనం కూడా హక్కులు అడగనంత వరకు మనకు ఎవరు హక్కులు ఇవ్వరు. హక్కులను అడిగి తీసుకోవాలి. మరియు హక్కులు దానంగా ఇవ్వబడవు. మనకు కూడా హక్కు ఉంది, ఇవ్వండి. టేబుల్ మీద కూర్చోండి, మాకు కూడా హక్కు ఉంది. 17 సీట్లు ఎమ్మెల్యే సీట్లు మాకు ఇవ్వండి, మా ముస్లిం సమాజానికి ఇవ్వండి. పోరాడే రోజుకు రావాలి. ఆ పనే ముస్లిం ఐక్యవేదిక చేస్తుంది. దానికి మనమందరం మద్దతు తెలియజేయాలి. మరి ముఖ్యంగా కేవలము మన పెద్ద పెద్ద పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ మనకు భిక్షం వేసినట్టు 2 ఎమ్మెల్యేలు లేదా 3 ఎమ్మెల్యేలు వేస్తున్నారు. మరియు మన ఓటులు లాగుతున్నారు. అలా జరగకూడదు. అన్ని పార్టీలు కూడా ఒక టేబుల్ మీటింగ్ వచ్చి ఇక్కడ 17-18 సీట్లున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ఇస్తామని చెప్పే విధంగా రావాలి. అప్పుడే మనలో ఐక్యత వస్తుంది. దానితో పాటు కూడా ఎంతసేపు ఉన్నా మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. మనల్ని మనమే రాజ్యాధికారంగా ఎదగాలి. వేరే పార్టీలో వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఓట్లు వేయాలి, మనం వెనుకబడిపోవాలనే ఉద్దేశం ఉండకూడదు. మనం కూడా రాజకీయంగా ఎదగాలంటే మనలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా మనం ముందర పెట్టాలి. వాళ్ళని కూడా మనము వేరే చోట్ల సెక్యులర్ పార్టీలను మనం సపోర్ట్ చేసుకుంటా ఎక్కడైతే మన జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ మన పార్టీ నాయకులు కూడా మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వేరే పార్టీలో గెలిచిన ముస్లింస్ కూడా వెళ్లి వాళ్ళ నాయకుడికి అవసరమే విధంగా మాట్లాడతారు, కానీ మన సమస్యల మీద మాట్లాడరు. వక్ఫ్ బోర్డు గురించి ఏ నాయకుడు మాట్లాడుతున్నారు, ఎన్ఆర్సీ సీఏ గురించి ఏ నాయకుడు మాట్లాడినారు, తర్వాత వచ్చేసి ట్రిపుల్ తలాక్ మీద ఏ నాయకుడు మాట్లాడారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ జాతీయ నాయకులు లీడర్లు ఏం చెప్తేది ఉంటారు. కానీ మన సమస్యలను వెళ్లి చట్టసభల్లో చెప్పే వాళ్లే మనకు కావాలి. వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఆ పనే ముస్లిం ఐక్యవేదిక చేస్తుంది. అందుకోసమే మనము అందరితో పాటు అన్ని కులాలు, అన్ని మతాలతో పాటు మన వాళ్ళు కూడా అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉండాలి. దానికి ముస్లిం ఐక్యవేదిక చేసిన కృషికి మద్దతు తెలియజేస్తూ మనమందరం కూడా ముందుకు సాగుదాం. మన హక్కులను మనమే అడిగి తీసుకుందాం. జై భీమ్, జై హింద్, జై శ్రీ. ముస్లిం ప్రజా సంఘాలు, ముస్లిం ఉద్యమకారులు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి ఈరోజు ముస్లింల రిజర్వేషన్ల కోసం
ముస్లింల రాజకీయ రిజర్వేషన్ల కోసం పాదయాత్రలో పాల్గొని పాదయాత్రను సంఘీభావం తెలుపుతూ పాదయాత్రను విజయవంతం చేశారు. మా యొక్క ఎజెండా ఒక్కటే, ముస్లింలకు అన్ని రంగాల్లో రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలి. స్థానిక రాజకీయ రిజర్వేషన్లు అయితేనేమి, మరియు పార్లమెంటు అసెంబ్లీ రాజకీయ రిజర్వేషన్లు అయితేనేమి, అన్ని రాజకీయ రిజర్వేషన్లను ఖచ్చితంగా కల్పించి తీరాల్సిందే. ఎందుకంటే గతంలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు ఒక హైకోర్టు న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వాలు నియమించి ఒక జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్, జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ 2 నివేదికల్ని తెప్పించుకుంది. ఆ నివేదికల్లో జనాభా దామాషా పద్ధతిలో ముస్లింలకు అన్ని రంగాల్లో విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం జరిగింది. ఆ తీర్మానాన్ని పార్లమెంటులో పెట్టి చట్టం చేయాలి. చట్టం చేసి అన్ని రంగాల్లో ముస్లింలకు కేటాయింపులు జరిపే వరకు ఈ యొక్క పోరాటము, ఈ యొక్క పాదయాత్రలు ఆగవు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈ పాదయాత్రలను ముందుకు తీసుకువెళ్తాం.